కట్టారు, 2 కట్టారు, 3 కట్టారు, వరుస పెట్టి కడుతూనే ఉన్నారు. ఎక్కడ ఆపారు మీరు? ఎక్కడ మా అనుకుంటున్నారు? ఇదే నేను అధికారంలో ఉన్నప్పుడు తలుచుకుంటే ఒక క్షణం ఎన్నిసార్లు తిప్పుండేదాన్ని మిమ్మల్ని. మీ ఊహకే వదిలేస్తున్నాం. అది మా మంచితనం, అది మా మంచితనం. మేము ప్రజలకు న్యాయం చేయాలనుకున్నాం, ప్రజలకు మంచి చేయాలనుకున్నాం, ఏదున్నా ప్రజల్లోంచి తేల్చుకోవాలనుకున్నాం. మీలా కాదు, మేము అలా తలుచుకోలేదు, అలాంటి రాజకీయం మేము చేయలేదు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, నా నిజాయితీయే నా బలం, నా నిజాయితీయే నా ధైర్యం, సత్యమేవ జయతే అని నేను నమ్ముతాను. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, ఏదైతే అందరికీ తెలుసు, అందరూ నమ్ముతారు, మన పెద్దలు కూడా అంటూ ఉంటారు, ఏదైతే ఒక విత్తనం మనం నాటుతామో అదే ఒక చెట్టు అవుతుంది అనే ఒక నానుడుంది. మీరు ఏదైతే ఒక విష సంస్కారం, మీరు ఏదైతే దానికి మరి ఏదైతే నాటారో, మరి ఆ విష సంస్కారం రేపు చెట్టు అయినప్పుడు దాని ఫలితాలు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. కాలం చాలా గొప్పది. ఇక్కడ యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళు అధికారంలోకి వస్తేనంట ఇక్కడ అపోజిషన్ వాయిస్ ఉండొద్దంట, ప్రజల పక్షాన అపోజిషన్ పోరాడొద్దంట. ఏ గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఎటువంటి యాక్టివిటీ చేయడానికి వీల్లేదంట. నేను బయటకు వస్తే విద్యుత్ ఫోరం చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునిస్తే, అరే ప్రజలకు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఇది ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళి ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, విద్యుత్ ఛార్జీలు తగ్గించండి అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే విడుదల రజనీ మీద కేసు కడతారు, వాళ్ళ కార్యకర్తల మీద కేసు కడతారు. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఏదో ఒక కట్టుకథ అల్లుతున్నారు, కుక్డ్ నెరేటివ్స్ అంటాం. ఆ కట్టుకథ అల్లేసి దానికి ఒక పేరు పెడతారు. దాన్నే ఇందాక అనుకున్నటువంటి SC/ST కేసు అనుకోవచ్చు, ఇంకో కట్టుకథకి ప్రాణం పోసి దాన్ని ఎఫ్ఐఆర్ కట్టి దాన్ని ACB కేసు అంటారు, ఇంకో కట్టుకథకి ప్రాణం పోసి దాన్ని ఇంకో కేసు అంటారు. ఇలా ఎంతవరకు దిగజారంటే ఆఖరికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేసి బయటకు వస్తుంటే మా మీదే దాడి చేసి, మా కారు మీద దాడి చేసి, మా కారు మీద మీరే దాడి చేసి గుడికి వెళ్ళి పూజ చేసుకొని వస్తున్నటువంటి నా మీద కేసు కట్టి మా కార్యకర్తలు మా నాయకుల మీద కేసు కడతారు మీరు. ఇలా ఏంటండి ఇది? ప్రతి దానికి ఏదో ఒక కేసు కట్టి ఇక్కడ యాక్టివ్గా ఉండడానికి వీల్లేదు, ఇక్కడ అపోజిషన్ వాయిస్ ఉండడానికి వీల్లేదు, ఎవ్వరూ బయటికి రావడానికి వీల్లేదు, మేము ఒక్కరమే ఉండాలి, మాకు నచ్చినట్టు మేము చేసుకోవాలి, మాకు నచ్చిన దోపిడీ మేము చేసుకోవాలి, మాకు నచ్చిన విధంగా మేము చేయాలి, మాకు నచ్చినట్టుగా అధికారులను ఉసిగొలిపి ఈ రెడ్ బుక్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉండాలి. ఇది మీ టార్గెట్. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కానీ మీకు చెప్తున్నాం, మేము భయపడం. వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కాజ్ మీద ప్రజలు ఇబ్బంది పడుతున్నా, మీరు ఇచ్చినటువంటి మోసం చేసి అబద్ధపు హామీలు ఇచ్చినటువంటి ప్రతి హామీ మీరు నెరవేర్చకపోతే ప్రజల కష్టాలు మేము చూస్తూ ఊరుకోం. వాళ్ళ కోసం పోరాడతాం, అవసరమైతే రోడ్లు ఎక్కుతాం, ధర్నాలు చేస్తాం, దీక్షలు చేస్తాం. ప్రతి కాజ్ కోసం, పేదవాడి కోసం పని చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని హెచ్చరిస్తున్నాను. ఇష్టానుసారంగా చేసుకుంటాము, మాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాము, ఎవడో అడ్డొస్తారో చూస్తామని మీరు అనుకుంటే రండి, మేము చూసుకుంటామని మేము కూడా సిద్ధంగానే ఉన్నాం, మా డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగానే ఉంది. ఎవడు పడితే వాడు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కత్తులు పట్టుకొని తిరుగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈరోజు మీరు కాదు, ఇక్కడ ఉన్నది CBN. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ఎట్టి పరిస్థితుల్లోని లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఈ రోజుకి కూడా మేము చాలా ధైర్యంగా చెప్తున్నాం, క్రైమ్ రేట్ కూడా 4% మేము తగ్గింది. ఈరోజు మేము చేస్తున్న ప్రతి ఒక పక్క నుంచి అభివృద్ధి, ఒక పక్క నుంచి సంక్షేమం చేస్తూనే లా అండ్ ఆర్డర్ విషయంలోని కూడా ఫర్మ్గా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈరోజు అనేకమైన పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు, అనేకమైన ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, గూగుల్ లాంటి డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇవన్నీ వస్తుంటే చూసి ఓర్వలేక నీ రౌడీయిజంతో, నీ రౌడీ మోకలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి.
ఇంతకుముందు ఇదే రకంగా ఉన్మాదాలు చేసి అధికారంలోకి వచ్చి బాబాయ్ హత్యను అడ్డం పెట్టుకొని, బాబాయిని హత్య చేయించి దాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఎంతమంది ప్రాణాలని తీశారో మీకు కూడా తెలుసు. ఎన్ని ఉన్మాదాలు చేశారో మీకు కూడా తెలుసు. ఎంత అవినీతి చేశారో మీకు కూడా తెలుసు. అదే ప్రజలు ఈరోజు 11 సీట్లకి పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా తిరిగి మళ్ళీ అదే రకంగా వాళ్ళ తాలూకా కార్యకర్తలను ముందుకు తీసుకొచ్చి సైకోయిజాన్ని చూపిస్తూ ఉన్మాదుల్లో రెచ్చగొట్టి మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు భయపెడితే భయపడిపోవడానికి మేము ఎక్కడ ప్రజలు కూడా ఎవరు కూడా సిద్ధంగా లేరు. మేము ఒకటే మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నాం. ఇష్టానుసారంగా చేస్తాం, ఎలా పడితే అలా ముందుకు వస్తాము, కత్తులు పట్టుకొని తిరుగుతామంటే కనుక చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. మా పోలీసులు ఫర్మ్గా ఉన్నారు, డిపార్ట్మెంట్ ఫర్మ్గా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ ఆదేశాలు ఇచ్చారు, రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోని అణిచివేయాలని. ఇలాగే రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ చేయడానికి కూడా మేము సిద్ధపడతాం. అంతే తప్పించి మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకోనే ప్రసక్తి లేదు. ఊరుకోమని కూడా మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ, ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా మానుకోమని వాళ్ళకి కూడా సూచనిస్తూ, దయచేసి తల్లిదండ్రులకి ప్రజలకి చివరిగా ఒక విన్నపం, ఇటువంటి రాజకీయ నాయకుల్ని, ఇటువంటి రాజకీయ పార్టీలని ఎంతవరకు మన మధ్యలో తిరగనిస్తూ మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకుంటామో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి రాజకీయ నాయకులు వెనకాతల మన బిడ్డల్ని పంపించేటప్పుడు ఆ బిడ్డల తాలూకా భవిష్యత్తుకి భరోసా ఉండే నాయకుడు వెనకతలు పంపించాలి తప్పించి ఇలా కత్తులు పట్టుకుని తిరిగే నాయకులు వెనకతలు పంపిస్తే నీ బిడ్డ భవిష్యత్తు నాశనం అవుతుంది. ఈరోజు మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాంటివి పెట్టి ఈరోజు పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మేము చూస్తూ ఉంటే, ఈరోజు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు కత్తులు ఇచ్చి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం సృష్టించమని చూస్తూ ఉంటే ఒక్కసారి ఆ తేడా కూడా ప్రజలు, తల్లిదండ్రులు కూడా గ్రహించాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం.